అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని చెప్పబడిన రీతిగా ఆయన తప్ప ఈ లోకములో ఎవరూ మనలను రక్షించలేరు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, గాని రక్షణ యెహోవా అధీనము అని చెప్పబడిన రీతిగా మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ లోకములో మనలను రక్షించేది ఆ దేవుడు మాత్రమే. తన ప్రజలైన ఇజ్రాయేలీయులకు ఆయన చేసిన వాగ్దానములను మనకు కూడా కలుగుజేయుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో అవతరించారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ, ఆశీర్వాదం. అందుచేత ఆయననే నమ్ముకొని సింహాసనాసీనుడైన మన దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్ప బద్ధులమై ఉన్నాం. హల్లెలూయా. అలాగున మనందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మాకు రక్షణకర్తగా ఉన్నందుకు మీకు వందనములు. మీ ద్వారానే మాకు రక్షణ, ఆశీర్వాదము కలుగును కాబట్టి అనుదినము మిమ్మును స్తోత్రించినట్లును ఘనపరచునట్లును అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.